వరల్డ్ వైడ్ గా మార్చి 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. బహుశా ఓ 100 ఏళ్ల పైనుంచే ఇది జరుపుకుంటున్నారు కూడా. అయితే అసలు విమెన్స్ డేని మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు? మాకు కూడా ఓటు హక్కు కావాలంటూ మొదలైన పోరాటం, కార్మిక ఉద్యమం ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. 1908లో 15,000 మంది శ్రామిక మహిళలు వాళ్లు పనిచేసే ప్రాంతాల్లో మెరుగైన పరిస్థితులు, ఓటు వేసే హక్కు కల్పించాలంటూ న్యూయార్క్ వీధుల్లోకి వచ్చి పోరాడారు. సరిగ్గా ఏడాది తర్వాత అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా తొలి జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఇది అంతర్జాతీయ దినోత్సవంగా మారడానికి కారణం క్లారా జెట్కిన్. ఆమె ఒక జర్మన్ కమ్యూనిస్ట్, మహిళా హక్కుల కోసం పోరాడే లాయర్. 1910లో శ్రామిక మహిళల కోసం జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ఆలోచన గురించి ప్రతిపాదించారు. ఏడాది తర్వాత యూరప్లోని మహిళలు ఓటు హక్కు, ఉద్యోగాలు చేసే హక్కు, ప్రభుత్వ పదవులు పొందే హక్కును డిమాండ్ చేశారు. అదే ఈ ఉద్యమానికి మూలమని చెప్పొచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది రష్యన్ సైనికులు చనిపోయారు. ఆహార కొరత ఏర్పడింది. దీంతో 1917 మార్చి 8న అంటే రష్యన్లు అప్పట్లో వాడుతున్న క్యాలెండర్లో ఫిబ్రవరి 23వ తేదీన వేలాది మంది శ్రామిక మహిళలు బ్రెడ్ అండ్ పీస్ అంటూ వీధుల్లోకి వచ్చారు. ఆ ఆందోళనే ఫిబ్రవరి రెవల్యూషన్ అని అంటారు. ఆ ఆందోళన కారణంగా రష్యా సామ్రాట్ నికోలస్ II సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత తాత్కాలిక ప్రభుత్వం మహిళల ఓటు హక్కును ఆమోదించింది. అప్పటి నుంచి ఆ తేదీ ప్రపంచవ్యాప్తంగా మహిళల పోరాటాలను గుర్తు చేసుకునే రోజుగా మారింది. 1977లో మార్చి 8న ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది.